హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఈవినింగ్ స్నాక్స్ శనగపిండి పకోడీలు ఎలా తయారు చేసుకుందామో చూపించబోతున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న శనగపిండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోండి. తరువాత 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, స్పైస్ కోసం ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి బాగా ఇలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ బాగా మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ మంచిగా జారుగా వచ్చేలాగా కలుపుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకోండి. కాసేపు మనం 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న శనగపిండి బ్యాటర్ని చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెంగా ఆయిల్లో వేసుకోండి. నేను ఇక్కడ స్పూన్తో వేస్తున్నానండి, మీకు కావాలంటే చేతితో కూడా వేసుకోవచ్చు. చేతికి ఆయిల్ తగలకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాటర్ని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీలన్నిటినీ తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా అయిన పకోడీలన్నింటినీ ఆయిల్లో ఇంచి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగతా బ్యాటర్ అంతటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని పకోడీలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ వేడి పకోడీల్లోకి కారం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసేసుకోండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడిని కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా సాయంత్రం పూట ఈ వేడి పకోడీలని కారంతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చైతన్య రేఖ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.